హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు రెయిన్బో రాగిని యూట్యూబ్ ఛానల్. నేను బాగున్నానండి. మీ అందరు బాగున్నారా? మీ అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కొట్టండి. ఇలానే నేను నాకు తెలిసిన వంటలే కాకుండా నాకు ఇంటి పక్కన ఎవరైనా మా ఫ్రెండ్స్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి తెలిసిన వంటలను నేను తెలుసుకొని మీ అందరికీ పరిచయం చేస్తానండి. మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసండి చిట్టి చేతులతో చిట్టి ముత్యాల బియ్యం తీసుకొచ్చి చిట్టి రొయ్యలతో పలావ్ చేశానండి. చిట్టి చేతులు అంటే ఏం లేదండి, పొట్టి చేతులు కదా, మనం అసలే పొట్టి, అందుకని చిట్టి చేతులతో అన్నాను అనమాట. ఈ చిట్టి ముత్యాల బియ్యంతో నేను ఫస్ట్ టైం అండి పలావ్ చేయటం, కానీ చాలా బాగా వచ్చిందనమాట. మనం ఎవరైనా అండి ఫస్ట్ టైం ఏదైనా కొంచెం కొత్త వంట నేర్చుకునేటప్పుడు కొంచెమే చేసుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుందండి, టేస్ట్ మంచిగా వచ్చినా లేకపోయినా. కానీ నేను హాఫ్ కేజీయే తీసుకున్నాను. హాఫ్ కేజీ రొయ్యలు, హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి. 1 అవర్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు అన్నీ ఫ్రెష్గానేనండి, మామూలు బిర్యానీ లాగానే. కాకపోతే ఏంటంటే ఇందుట్లో ఉల్లిపాయలు అవన్నీ మగ్గిన తర్వాత రొయ్యలు కూడా ఫస్ట్ కొంచెం వేడి వాటర్లో తీసానండి, ఉప్పు పసుపు వేసి. తర్వాత ఈ నూనెలో కూడా కొంతసేపు ఒక 10 నిమిషాలు వేపుకున్నాను. తర్వాత బియ్యం కూడా వేసి ఆ బియ్యంలో కొంచెం టేస్టింగ్ మనం ఏంటంటే కారం వేసానండి. ఎందుకంటే ఫుడ్ కలర్ వాడకుండా కారం వేయటం వల్ల కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకని నేను కారం యూజ్ చేశాను. మామూలుగానే ఇది వచ్చేసి ఇది ఇండియా గేట్ బాస్మతిది బిర్యానీ మసాలా దొరుకుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వారు తీసుకొచ్చారు, అది వేసాను అనమాట. నేను చాలా బాగుంది. అందుట్లో అంటే మసాలా క్రీమ్ లాగా ఒకటి ఉంది, కొంచెం పౌడర్ ఒకటి ఉంది అనమాట. నేను ఎప్పుడు మామూలుగా బిర్యానీ మసాలా పౌడర్ వేస్తాను, కానీ ఈసారి ఇది చాలా బాగా అనిపించిందండి. ఈ బియ్యము 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అండి, కొంచెం నిమ్మచెక్క వేసి బాగా మరగనిచ్చానండి. మరగనిచ్చిన తర్వాత కొంతసేపు ఏంటంటే ఆ మసాలా అంతా రైస్కి రొయ్యలకి పట్టిందాక అది కలిపి తర్వాత 3 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టానండి. చూడండి ఎంత బాగుందో టేస్ట్. మా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా ఏంటో స్పెషల్ చేసావు అని అడిగేంతగా ఏం లేదండి. మనం చేసిన వంట అందరూ మెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. కడుపు నిండా తింటే మనం పాస్ అయినట్టేనమాట ఎగ్జామ్లో. నాకైతే అలానే అనిపించింది, చాలా ఆనందం వేసింది. కాకపోతే ఏంటంటే మా